చెడు అలవాట్లను విచ్ఛిన్నం చేయడానికి మొదటి అడుగు వాటిని గుర్తించడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు ద వరల్డ్స్ బెస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ బై ఫ్రాన్సిస్ గాజ్బీర్ అనే పుస్తకం నుంచి ఒక స్టోరీని డిస్కస్ చేసుకుందాం. మద్యం మత్తులో పడకండి. ఐర్లాండ్ దేశస్థుడైన ప్రముఖ కవి జార్జర్ రసెల్కి మద్యం తాగే అలవాటు బొత్తిగా లేదు. ఎప్పుడైనా ఎవరైనా తనను మద్యం సేవించమని మొహమాట పెడితే అతను ఇలా అంటూ సున్నితంగా నిరాకరించేవాడు. 2 క్వశ్చన్స్ వేస్తాను, ఆన్సర్ చేస్తే కమెంట్ చేయండి. జార్జ్ రసెల్ ఏం చెప్పి వారి నుంచి తప్పించుకోగలిగేవాడు? నెంబర్ 2, ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటి? ఐ హోప్ మీరు ఆన్సర్ చేశారని అనుకుంటున్నా. ఇప్పుడు జవాబులు తెలుసుకుందామా. ఫస్ట్, ఆయన సర్వసాధారణంగా వద్దండి, ధన్యవాదాలు, నాకు జన్మతానే మైకంగా ఉందండి అనేవాడు. నెక్స్ట్, ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటంటే సాంఘిక బృందాపన ప్రక్రియ మద్యపాన వ్యసనానికి కారణం కావచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్యం తాగనని గట్టి పట్టుదల చూపే నిష్ఠాపరులను కాలక్రమేణా ప్రజలు గొప్పగా గౌరవిస్తారు. ప్రజాభిప్రాయానికి భయపడే, ఒత్తిడికి లొంగే వ్యక్తులు అందరిలోనూ తమదైన ప్రత్యేకత కలిగిన వారుగా ఎంత మాత్రమో ఆవిర్భవించలేరు. సో ఫైనల్గా ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏముందంటే, మనకు లేని బ్యాడ్ హ్యాబిట్స్ని ఎదుటివారు సంతోషపడతారనో, వాళ్ళు మొహమాట పెడుతున్నారనో, బాధపడతారనో మనం అలవాటు చేసుకోకూడదు. సో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ మన జీవితాలను మార్చగలవు. మనం తెలుసు కదా, ఎన్నో జీవితాలు తాగుడుకు బానిసయి నడి రోడ్డుకు వచ్చిన కుటుంబాలు ఉన్నాయి. సో మీరు అటువంటి పరిస్థితి పోకూడదు. సో ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ బుక్కు దేశాల అపూర్వ స్ఫూర్తిదాయక కథలు అనే పేరుతో కూడా తెలుగులో అవైలబుల్గా ఉంది. మీరు కూడా ఈ బుక్ను చదువుతారని ఆశిస్తున్నా. స్వామి వివేకానంద ఇలా అంటారు, పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేకపోవచ్చు, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.